మిత్రులు అడుగుతున్నారు, "సార్ కిడ్నీ గురించి కొంచెం చెప్పండి" అని. మా యూరాలజీ డిపార్ట్మెంటే గనుక నాకు హ్యాపీగా ఒప్పుకున్నాను. మగవాళ్ళకు, ఆడవాళ్ళకు ఇద్దరికి కూడా 2 కిడ్నీస్ ఉంటాయి. ఈ కిడ్నీలు ఒకటే లెవెల్‌లో ఉండవు. సామాన్యంగా కుడి కిడ్నీ కొంచెం కిందికుంటుంది. లెఫ్ట్ కిడ్నీ పైకి ఉంటుంది. ఈ కిడ్నీలు అందరికీ అన్ని ప్లేస్‌లో ఒకటే ప్లేస్‌లో ఉండవు. ఒక్కొక్కసారి ఎక్టాపిక్ పొజిషన్ అంటే అక్కడ ఉండాల్సింది కాస్త కిందికుండొచ్చు. తర్వాత 2 ఉండాల్సిన పని కూడా లేదు. కొద్దిమందికి ఒకటే కిడ్నీ ఉండొచ్చు. జనాలు చెప్పుకుంటారు ఇందిరాగాంధీ గారికి ఒకటే కిడ్నీ ఉండేదని. చాలామంది నా పేషెంట్‌లలో కూడా నేను చూసాను. ఒక్క కిడ్నీ ఉన్నవాళ్ళను. సో, సింగిల్ కిడ్నీ ఉన్నవాళ్ళు కొన్ని స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయితుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో నుంచి ఎండలు బాగా ముదురుతున్నాయి. ఎన్ని నీళ్లు తాగాలి, ఏం తినాలనేది వాళ్ళకు తోచిన విధంగా అన్‌సైంటిఫిక్‌గా చెప్తుంటారు. అవన్నీ నమ్మకండి. ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు. అతను చెప్పాడు, "నేను సార్ ఫ్రీక్వెంట్‌గా బాత్రూమ్‌లో వెళ్తున్నాను. ఆఫీస్‌లో అందరూ చూసి నన్ను నవ్వుతున్నారు. నాకేదైనా ట్రీట్మెంట్ ఇయ్యండి." అతనికి పరీక్షలు చేస్తే నాకేం అర్థం కాలేదు. అందుకని నేను ఆయనకి చెప్పాను, "సార్ మీరు నీళ్లు తాగినప్పుడల్లా క్వాంటిటీ టైము ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకొని రండి. నాకు చూపించండి." ఆయన రోజుకి 8 లీటర్ల నీళ్ళు తాగుతున్నాడు. "ఏమయ్యా 8 లీటర్ల నీళ్ళు ఎందుకు తాగుతున్నావు" అంటే, "ఫలానా వ్యక్తి ఫలానా టీవీలో, ఛానెల్‌లో ఇలా చెప్పాడు. అందుకని అలా 8 లీటర్ల నీళ్ళు తాగినప్పుడు నేచురల్‌గానే ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పోవాల్సి వస్తుంది. కాళ్ళు లాగుతుంటాయి. వీక్‌నెస్ వస్తుంది." ఇంకో అతను, "సార్ నేను 5 లీటర్లు తాగుతున్నాను. అది అది కూడా ఇంకెవరో చెప్పారు." నీళ్లు అవసరం ఉన్నంతే తాగండి. మంచి సమ్మర్‌లో మేలో 1.5 లీటర్లు లేదా 2 లీటర్ల మూత్రం వచ్చేంతగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక హాఫ్ లీటరు నీళ్లు మన నోట్లోంచి బయటికెళ్ళిపోతుంటాయి ఆవిరి రూపంలో. లేదా మనం బ్రీతింగ్ చేసినప్పుడు కూడా కొంత గాలిలో కూడా కొంత మనకు వాటర్ లాస్ ఉంటుంది. సో, ఇది కాకుండా మూత్రం చేసినప్పుడు కొంత యూరిన్ లాస్ ఉంటుంది. సో, 1, 1 ½ లీటర్ యూరిన్ వస్తే అది చాలా హెల్తీ కింద లెక్క. సో, టోటల్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 2-3 లీటర్స్ ఓన్లీ. నెవర్ బి అండ్ థట్. అయితే సమ్మర్‌లో ఫ్రీక్వెంట్‌గా తీసుకోండి. దాహం వేయడం అనేది ఒక లక్షణం. మనకు దాహం వేస్తున్నది అంటే భగవంతుడు మనకు నీళ్లు తీసుకోమని చెప్తున్నట్టు లెక్క. దాహం వేసినప్పుడల్లా కూల్ డ్రింక్ తాగడమో, ఇంకేదో తాగడమో చేయకండి. నీళ్లు తీసుకోండి లేదా పళ్ళ రసాలు తీసుకోండి ముఖ్యంగా సమ్మర్‌లో. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలుంటాయి. కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అయితున్నది గనుక నేను కాల్షియం టాబ్లెట్స్ ఏసుకోను అని చెప్పేవాడు కొద్దిమంది ఉంటారు. మీరు వేసుకునే కాల్షియం టాబ్లెట్ వల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మ్ కాదు. కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అవ్వడానికి కారణం మనం రక్తంలో కొన్ని సాల్ట్స్ అవైలబుల్ ఉండడం. యూజువల్‌గా కాల్షియము మన బోన్స్ నుంచి బయటికొచ్చేసి రక్తంలో ద్వారా వెళ్ళి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి అక్కడ స్టోన్ ఫార్మ్ అయితుంది. ఆ స్టోన్ ఫార్మేషన్ అనేది ముందు ఆవగింజంతతో మొదలై తర్వాత తర్వాత అది పెద్ద సైజ్ అయితుంటుంది. ముఖ్యంగా సమ్మర్ గాని టైంలో కొంచెం సాల్ట్స్ తగ్గించుకోండి. ఆవకాయలు తక్కువ తినండి. సమ్మర్‌లో కొద్దిపాటి మజ్జిగ గాని, మజ్జిగలో కొద్దిపాటి ఉప్పు గాని వేసుకోండి. బాగా ఉప్పు ఎక్కువ తీసుకున్న వాళ్ళకు సాల్ట్ ఫార్మేషన్ ఎక్కువైతుంది. తర్వాత చాలా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, ఒక్కొక్కసారి ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఫుడ్ తింటారు. ఒకడికి రాళ్ళొస్తాయి, ఇంకొకడికి రాళ్ళు రావు. తర్వాత కొద్దిమందికి రాయి తీసిన తర్వాత మళ్ళీ రాయి ఫార్మ్ అవుతుంది. అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రాయి తీసినంత మాత్రాన వాళ్ళకు రాయి ఫార్మ్ అయ్యే క్యారెక్టర్‌ను మనం తీసేయట్లేదు. దొంగను పట్టుకున్నంత మాత్రాన దొంగతనం చేసే బుద్ధి మారట్లేదు. అలాగే కనుక చాలామంది అనుకుంటారు ఈ ఫలానా తినొద్దు అని. అలా తినొద్దు రాళ్ళొస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక లిస్ట్ ఎంత ఉంటుందంటే అసలు ఏమీ తినలేము. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంచెం సాల్ట్స్ తక్కువ ఉన్నట్టు తీసుకోండి. మనం తినే తిండిలోనే 5-6 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు, కూరగాయలు వాటిల్లో కూడా కొద్దిపాటి సాల్ట్స్ ఉంటాయి. అవి సరిపోతాయి. మనం ఎక్స్‌ట్రాగా సాల్ట్ తీసుకోకపోతే సరిపోతది. సమ్మర్‌లో మాత్రం కొంచెం ఎక్స్‌ట్రా సాల్ట్ తీసుకుంటే సరిపోతది. ఈ సాల్ట్సే రాళ్ళైతాయని చెప్పాను. ఈ రాళ్ళు గూడా డిఫరెంట్ ప్లేస్‌లలో డిఫరెంట్‌గా ఉంటాయి. కిడ్నీలో ఉన్నప్పుడు వాటిని బయటికి తీయడం కష్టమైతుంది. కానీ అవి కిడ్నీలో ఉన్నంత కాలం ఎక్కువ వరకు నొప్పి రానియ్యవు. వీటిని కిడ్నీలంటాం. ఈ గొట్టం ద్వారా ఒక్కొక్క చుక్క యూరిన్ వచ్చి ఇక్కడ జమ అయితూ ఉంటుంది. సో, దీన్ని ఇంతవరకు మగవాళ్ళకు, ఆడవాళ్ళకు సమానం యూరిన్ తయారవ్వడంలో. ఈ స్టోన్ గనక కిడ్నీలో ఉంటే మనకు చాలా సార్లు నొప్పి రాదు. అట్లాంటిది యూరిటర్‌లో వస్తే మాత్రం ఇదొక 30 సెంటీమీటర్స్ 26-30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది కదిలినప్పుడల్లా విపరీతంగా నొప్పొస్తుంది. ఎంత నొప్పంటే కాన్పు నొప్పి అంత నొప్పి వస్తూ ఉంటుంది. ఇది 3 చోట్ల ఆగిపోతుంది. ఈ పెల్విస్ అంటాం. ఇక్కడ ఒకసారి ఆగిపోవచ్చు. ఈ వెసల్స్ క్రాస్ అయ్యే చోట కావచ్చు. వీజే అంటాం. ఈ వెసోక్యూరిటిక్ జంక్షన్ ఇక్కడ గాని ఇటు 2, 3 చోట్ల అది ఆగిపోతుంటుంది. సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. 5 స్టోన్స్ 90% పడిపోతాయి. అదే 6 స్టోన్ అయితే ఓన్లీ 10% పడిపోతాయి. కనుక సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ అన్నీ పనిచేయవు. సో, రాళ్ళు పడిపోతాయి గానీ రాళ్ళు కరగవు. పూర్వకాలంలో రాళ్ళతో చిప్పలు చేసేవాళ్ళు. ఆ చిప్పల్లో మనం యాసిడ్ పోసినా, ఉప్పు వేసినా, కారం వేసినా, చింతపండేసినా
ఇంక నీళ్లు పోసినా అది రాయి కరిగేది కాదు. కనుక రాళ్ళు కరగవు, రాళ్ళు పడిపోతాయి. రాళ్ళు పడిపోయేందుకు మనం కొన్ని మందులు కూడా ఉన్నాయి. ఆ మందులు వాడి చూడొచ్చు. రాయి చిన్నగా ఉన్నప్పుడైతే మనం కోత కుట్లు లేకుండా యూనిట్రల్ స్కోప్ అంటారు. ఆ స్కోప్ ఇందులో నుంచి న్యాచురల్ హోల్ నుంచే వెళ్ళి ఈ స్టోన్‌ను బ్రేక్ చేసి, ఇక్కడ బ్రేక్ చేసి ఇట్లా వస్తూ ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు ఈ రాళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళు ప్రతి మార్చిలోను లేదా శివరాత్రి రాగానే ఒకసారి వెళ్ళి ఎక్స్‌రే తీయించుకోండి. ఎక్స్‌రే తీయించుకుంటే రాయి తయారైందా లేదా, రాయి సైజ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో, నేను జోక్యులర్‌గా వాళ్ళని అంటాను, బాబు శివరాత్రి వచ్చింది కదా! నీ శరీరంలో కొత్తగా లింగం ఏమైనా వచ్చిందో చూసుకో అని చెప్తుంటాను. హిందీలో ఒక కహావత్ ఉంది. నర్మద కంకర్ సబ్ శివ శంకర్ అని. సో, దేవుడిని చూడదలుచుకుంటే శివుడిని చూడదలుచుకుంటే ఏ రాయిలో అయినా చూడొచ్చు. మన శరీరంలో తయారయ్యే రాళ్ళల్లో కూడా శివుడిని చూడొచ్చు. మీకు ఒక 2 రాళ్ళు చూపెడతాను. అవి శరీరం నుంచి తీసినవే. ఇది బ్లాడర్‌లోంచి తీసిన రాయి. మీరు బ్లాడర్ షేప్‌ని చూడొచ్చు. ఈ బ్లాడర్ షేప్‌లో పైన వెడల్పు ఎక్కువ, ఇక్కడ కిందికి ఇట్లా షార్ప్‌గా ఉంది ట్రయాంగులర్‌గా. ఇది కూడా ట్రయాంగులర్ లాగానే ఉంటుంది. సో, బ్లాడర్‌లో పేషెంట్‌లోంచి తీసింది. అతను పట్టించుకోకపోతే ఇలా తయారైతూనే ఉంటుంది. ముందు చిన్నగా ఉంటుంది. అది తర్వాత తర్వాత పెరుగుతుంది. ఈ రాయి కూడా ఇంకో పేషెంట్ నుంచి తీసిందే. ఇవి 2 కూడా ఇంత పెద్ద రాళ్ళు యూజువల్‌గా బ్లాడర్ నుంచి మాత్రమే వస్తాయి. కిడ్నీలో ఇంత సైజ్ ఉండదు కనుక కిడ్నీలు చెడిపోతాయి కొంచెం పెద్దగా కాగానే. కిడ్నీలో ఏమిటంటే స్టాగ్ హార్న్ అంటారు. రకరకాలైన కొమ్ములు డైరెక్షన్స్‌లో ఉంటాయి. ఆ స్టాగ్ హార్న్ ఉంటాయి. అవి మనం ఏం చేసినా పడవు. వాటిని బ్రేక్ చేయాల్సిందే. బ్రేక్ చేస్తే మాత్రమే అవి కిందికొస్తాయి. కిడ్నీలో రాళ్ళు తయారయ్యేవాళ్ళు ఫ్రీక్వెంట్‌గా ఏటా ఒకసారి మాత్రం నొప్పి లేకున్నా టెస్ట్ చేయించుకోవడం మంచిది.